జీహెచ్ఎంసీ విజిలెన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులతో దానకిషోర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశించారు. సిటీలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. ఇటు జీహెచ్ఎంసీ అడిషనల్ జోనల్ కమిషనర్లతో అమ్రపాలి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రేటర్ సిటీలోని పరిశుభ్రతపై కమిషనర్లకు పలు ఆదేశాలు సూచనలు చేశారు. స్వచ్ఛ ఆటోల హాజరుపై దృష్టి పెట్టాలని సూచించారు అమ్రపాలి. ప్రధానంగా సిటీలో వాటర్ లాగింగ్ పాయింట్ల దగ్గర పెద్ద సంపల నిర్మాణాలను చేపట్టేందుకు టెండర్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ లైవ్ లో అందిస్తారు. శ్రవణ్, ఓవర్ టు యు. నిన్న మధ్యాహ్నం నుంచి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా బాగా వర్షాలు పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో జనాలకు ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమైనాయి. బేసిక్గా హైదరాబాద్ అంటే ఆదివారం రోజు ఎంత పెద్ద వర్షం పడినా అంత ఇబ్బందులు తలెత్తవు. అంటే గడిచినటువంటి 4-5 సంవత్సరాల్లో చూస్తే మనకు క్లారిటీ వచ్చింది. కానీ నిన్న ఆదివారం అయినప్పటికీ కూడా వర్షాల కారణంగా జనాలు ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనాయి. సో వర్షాలు నిన్న బాగా పడ్డాయి. మళ్ళీ ఇవాళ రేపు కూడా ఎక్కువ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అలర్ట్ మేరకు జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ అప్రమత్తమై ఇవాళ కొద్దిసేపటి క్రితమే ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈవీడీఎంకి సంబంధించినటువంటి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మొత్తం 30 టీములు ఉన్నాయి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఈవీడీఎంకి సంబంధించి. సో ఆ టీంలు నిరంతరం గ్రౌండ్ లెవెల్లో పనిచేయాలని ఆదేశించారు. అండ్ వర్షం కారణంగా జనాలు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పారు. తర్వాత జీహెచ్ఎంసీ కమిషనర్ అమరాపాలి బాధ్యతలు స్వీకరించిన తర్వాత నిన్ననే అతి భారీ వర్షం ఫస్ట్ టైం పడింది. సో వర్షాలు పడ్డ తర్వాత నిన్న ఇవాళ ఉదయం టెలికాన్ఫరెన్స్ ఉంటుందని అధికారులు అందరినీ అలర్ట్ చేశారు. జోనల్ కమిషనర్లు అడిషనల్ కమిషనర్లతో ఆమె టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అనేక అంశాలు అంటే జీహెచ్ఎంసీలో దాదాపుగా 54 సబ్జెక్టులు ఉంటాయి. సో అందులో ప్రధానమైనటువంటి అంశాలు జనంకి నేరుగా సంబంధం ఉన్నటువంటి అంశాలపైన ఆమె టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మొదటగా ప్రతి ఇంటి నుంచి చెత్త కలెక్షన్ పైన పూర్తి స్థాయి దృష్టి పెట్టాలి అనేటువంటి అంశాన్ని చెప్పారు. మొత్తం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 22 లక్షల ఇళ్లు ఉండొచ్చు అనేది గతంలో ప్రభుత్వం చేసినటువంటి సర్వే ప్రకారం ఒక అంచనా ఉంది. అవి మేబీ ఇంకో 2 లక్షలు పెరిగి ఉండొచ్చు. 24 లక్షల వరకు ఇళ్ల సంఖ్య చేరి ఉండొచ్చు. సో 24 లక్షల నుంచి చెత్త సేకరించడానికి మన దగ్గర ఉన్నటువంటి స్వచ్ఛ ఆటోలు ఎన్ని అనేటువంటి అంశము ఆమె అడిగితే 4500 స్వచ్ఛ ఆటోలు ఉన్నాయని అధికారులు సమాచారం ఇచ్చారు. సో ఆ 4500 స్వచ్ఛ ఆటోలతో పూర్తి స్థాయి చెత్త సేకరణ సాధ్యం అవుతుందా, ఒకవేళ సాధ్యం కాకపోతే దాన్ని ఏ విధంగా స్ట్రీమ్ లైన్ చేయాలి అనేటువంటి అంశంపైన ఆమె డిస్కస్ చేశారు. దాని తర్వాత ఖచ్చితంగా ప్రతిరోజు ఉదయమే ప్రతి ఇంటి నుంచి చెత్త కలెక్ట్ చేయాలి. ఎందుకంటే ఒకసారి చెత్త కలెక్ట్ చేయకపోతే చెత్తకుండి పాయింట్ల దగ్గర చెత్త పడడం, ఆ చెత్త కారణంగా దోమలు ఈగలు మళ్ళీ తర్వాత కుక్కలు వచ్చి అక్కడ వచ్చిపోయే జనాలకు ఇబ్బంది కలిగించడం, అక్కడ మళ్ళీ వాటర్ స్టాగ్నేట్ కావడం, వాటర్లో దోమలు ఉత్పత్తి కావడం, ఆ దోమల వల్ల మళ్ళీ డెంగ్యూ సోకడం, ఇట్లా కంటిన్యూ కనెక్షన్ ప్రాసెస్ ఉంటుంది జనాలకు ఇబ్బంది కలిగించేది. సో దానిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలనేటువంటి అంశాన్ని చెప్పారు. మరొకటి పార్కింగ్. గ్రేటర్ హైదరాబాద్లో పార్కింగ్ అనేది చాలా తీవ్రమైనటువంటి సమస్యగా ఉంది. సినిమా థియేటర్లో కూడా మూవీ చూసిన వాళ్ళు వాళ్ళ టికెట్ వాళ్ళ దగ్గర ఉంటే పార్కింగ్ డబ్బులు వసూలు చేయొద్దు అనేది నిబంధన ఉంది. అయినప్పటికీ కూడా కొన్ని థియేటర్లు పార్కింగ్ డబ్బులు వసూలు చేస్తున్నారు అనేటువంటి కొన్ని వార్తలు వస్తున్నాయి, కొన్ని విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి, కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. దాని మీద అమరాపాలి దృష్టి పెట్టాలి అనేటువంటి అంశాన్ని చెప్పారు. రీసెంట్గా షేలింగంపల్లి జోనల్ కమిషనర్గా ఉపేందర్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రీసెంట్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆయన శానిటేషన్ అడిషనల్ కమిషనర్గా ఉన్నారు. శానిటేషన్ అడిషనల్ కమిషనర్గా ఆయన సరిగ్గా పని చేయట్లేదు అని రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించినటువంటి మంత్రి దాంతోపాటు హైదరాబాద్ నగరవాసుల దగ్గర నుంచి చాలా విమర్శలు వచ్చాయి. సో ఇప్పుడు జోనల్ కమిషనర్గా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఇచ్చింది, సక్రమంగా పనులు చేయాలి. షేలింగంపల్లి జోన్ను ఒక ఆదర్శ జోన్గా తీర్చిదిద్దాలి అని అమరపాలి ఉపేందర్ రెడ్డికి సూచించినట్లు మనకి ఉన్నటువంటి సమాచారం. ఇక అక్రమ నిర్మాణాలు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 100 గజాలకు ఎన్ని ఫ్లోర్లు పర్మిషన్ వస్తుందో అంతకన్నా ఎక్కువ ఫ్లోర్లో నిర్మాణం చాలా ప్రాంతాల్లో జరుగుతుంది. 200 గజాలకు 2 ఫ్లోర్లు పర్మిషన్ మాత్రమే వస్తుంది, G+2. అయితే అంతకు మించి ఫ్లోర్లు నిర్మిస్తూ ఉన్నారు. అట్లా అక్రమ నిర్మాణాలు చాలా పెరిగిపోతున్నాయి.
జిహెచ్ఎంసీకి కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ప్రజావానికి కానీ చాలా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తే అందులో ఎక్కువ అక్రమ నిర్మాణాలకు సంబంధించినటువంటి ఫిర్యాదులే అధికంగా ఉంటున్నాయి. అక్రమ నిర్మాణాలపైన దృష్టి పెట్టాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు ఆదేశాన్ని ఇచ్చారు. ఎక్కువైనా అక్రమ నిర్మాణాలు నిజంగా అవి గుర్తిస్తే మాత్రం వాటిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇక వాటర్ లాగింగ్ పాయింట్స్ గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం ఎక్కడ పడినా కొంతసేపు పడ్డా, ఎక్కువసేపు పడ్డా, 10 నిమిషాలు పడ్డా వాటర్ స్టాగ్నేట్ అవుతున్నటువంటి దృశ్యాలు మనం తరచుగా చూస్తున్నాం. సో ఆ వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లు దాదాపుగా 141 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆ 141 పాయింట్ల దగ్గర ప్రత్యేకమైనటువంటి జాగ్రత్త చర్యలు, మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు, మోటార్ పంపులు ఇవన్నీ కూడా ఎక్విప్మెంట్తో సిద్ధంగా ఉండాలి. అట్లాగే రీసెంట్గా వాటర్ లాగింగ్ పాయింట్లు ఏవైతే ఉన్నాయో ఖైరతాబాద్ జోన్లో అక్కడ ప్రత్యేకంగా సంపులు నిర్మించాలని డిసైడ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. నిన్న రీసెంట్గా దానకిషోర్, ఇంజనీరింగ్ అధికారులు, ఆర్ఎండ్బి అధికారులు కూడా ఫీల్డ్ విజిట్కి వెళ్ళారు. ఎక్కడైతే వాటర్ స్టాగ్నేట్ అవుతుందో అక్కడ రోడ్ల మీద నీళ్ళు ఆగకుండా ఒక పెద్ద సంపు లాగా, ఏదైతే ఒక ఇంట్లో కింద వాటర్ స్టోరేజ్ కోసం మనం సంపు కడతామో అట్లా రోడ్డు మీద పెద్ద సంపు 10 లక్షల లీటర్లు అందులో స్టోర్ అయ్యే విధంగా ఒక సంపు నిర్మిస్తే రోడ్ల మీద నీళ్లు ఆగకుండా ఆ సంపులోకి మొత్తం వాటర్ వెళ్ళిపోతాయి. అప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది కాదు, జనాలకు కూడా ఇబ్బంది కాదు అనేటువంటి అంశాన్ని ఆమె గుర్తు చేశారు. సో ఇంకోటి డెంగ్యూ మీద రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఫోకస్ చేసినట్టు కనిపిస్తూ ఉంది. గడిచినటువంటి 4-5 సంవత్సరాలకు సంబంధించినటువంటి డాటా ముందు పెట్టుకొని 2019లో ఎన్ని డెంగ్యూ కేసులు వచ్చినాయి, 2020లో ఎన్ని డెంగ్యూ కేసులు వచ్చినాయి, 2023లో ఎన్ని డెంగ్యూ కేసులు వచ్చినాయి, ఈసారి ఎన్ని మనం కంట్రోల్ చేయాలి అంటే గడిచినటువంటి కొన్ని సంవత్సరాల నుంచి ఏదైతే డెంగ్యూకి సంబంధించిన కేసుల సంఖ్య చూస్తున్నామో అవి ఖచ్చితంగా ఆ టార్గెట్ కన్నా అంతకన్నా తక్కువనే కేసులు నమోదు కావాలి. అంతకన్నా మించి డెంగ్యూ కేసులు నమోదు అవ్వకుండా చూడాలి. ఎక్కడ డెంగ్యూ కేసు నమోదైనా ఆ చుట్టుపక్కల ఇటువైపు కానీ ఆ పరిసరాలు కానీ దాదాపుగా 100 నుంచి 120 ఇల్లులను గుర్తించి డెంగ్యూకి సంబంధించిన అవేర్నెస్ తీసుకురావాలి. ప్రతి జ్వరం వస్తే అది డెంగ్యూ కాదు, ప్రతి దోమ కరిస్తే డెంగ్యూ రాదు. సో దానిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి, జనాలకు అవేర్నెస్ తీసుకురావాలి అనేటువంటి అంశాన్ని అమ్రపాలి మీటింగ్లో అధికారులకు సూచించారు. ఇట్లా అనేక అంశాలను టచ్ చేస్తూ అమ్రపాలి తన టెలికాన్ఫరెన్స్ సాగింది. కొన్ని చురకలు కూడా అందించారు. రాష్ట్ర ప్రభుత్వము, సీఎం స్థాయి సీఎంతో పాటు మంత్రులు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా వర్షం పడితే జనాలకు ఇబ్బంది కావద్దు, మన ప్రభుత్వం మొన్ననే వచ్చింది, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు మనం చేయొద్దు, అధికారులందరూ ఫీల్డ్ మీద ఉండాలని చెప్పినప్పటికీ కొంతమంది అధికారులు మాత్రం ఫీల్డ్ మీదకి వెళ్ళట్లేదు అని వాళ్ళ దృష్టికి వెళ్ళింది. సో ఆ అంశాన్ని కూడా ఇప్పుడు దానకిషోర్ టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారు, ఆయన ప్రస్తావించారు. అమ్రపాలి కూడా చెప్పారు అధికారులు మాత్రం ఖచ్చితంగా ఫీల్డ్కి వెళ్లాల్సిందే, జనాలు ఇబ్బంది పడితే లేదంటే వాటర్ స్టాగ్నేట్ అవుతున్నటువంటి ప్రాంతాలపైన ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందే, జనాలకు ఇబ్బంది రాకుండా చూడాలి. రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన చాలా సీరియస్గా ఉంది అనేటువంటి అంశాలను అయితే అధికారులకి వివరించే ప్రయత్నం దానకిషోర్ ఆయన టెలికాన్ఫరెన్స్లో నిర్వహించారు. దాంతోపాటు అమ్రపాలి కూడా ఆమె టెలికాన్ఫరెన్స్లో అధికారులందరికీ వివరించారు. సో వర్షాల పైన రాష్ట్ర ప్రభుత్వం కానీ జిహెచ్ఎంసీ కానీ సీరియస్గానే పనిచేస్తూ ఉంది అనేది ఈ అధికారుల పనితీరు చూస్తే వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి టెలికాన్ఫరెన్స్ అంశాలు గమనిస్తే మనకి క్లియర్గా ఒక ఐడియా అయితే వస్తుంది. ఇవాళ రేపు కూడా వర్షాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి జనాలు మరింత అప్రమత్తంగా ఉండాలి. జనాలను అలర్ట్ చేసేందుకు అధికారులు మరింత అప్రమత్తంగా పనిచేయాలి, ప్రోయాక్టివ్గా పనిచేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ అమ్రపాలి సూచించారు. ఇది ఓవరాల్గా దానకిషోర్తో పాటు అమ్రపాలి నిర్వహించినటువంటి టెలికాన్ఫరెన్స్కి సంబంధించిన పూర్తి అప్డేట్.